3,000 కోట్ల కేంద్ర ప్రభుత్వం సర్పంచ్లకిచ్చే నిధుల కోసమే సర్పంచ్ ఎన్నికలకు వెళ్తున్నారని సంచలన ఆరోపణలు చేసిన మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యురాలు డికే అరుణ యువతకు స్ఫూర్తి వల్లభాయ్ పటేల్ అని అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో భాగంగా మంగళవారం జడ్చలలో యూనిట్ మార్చ్ ర్యాలీని ప్రారంభించారు. మినీ స్టేడియం నుంచి సింగల్గడ్డ మీదుగా పట్టణంలోని నేతాజీ చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జయంతి వేడుకలు ముగింపులో భాగంగా యూనిటీ మార్చ్ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు. అంతకుముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ భూములతో రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందన్నారు. గతంలో బీఆర్ఎస్, నేడు కాంగ్రెస్ రెండు ఒకటే, దొందే అని విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందంటూ ఉంటే కేంద్ర నిధులతోనే అన్నారు. ఇందిరమ్మ చీరలు కట్టుకొని ఎన్నికల్లో ఓటేయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడుగుతున్నారని, 300 రూపాయల మతక చీరకు ఆశపడి మహిళలు ఓట్లు వేస్తారని ప్రశ్నించారు. అదేవిధంగా అంబేద్కర్ కళాభవన్లో కార్యకర్తల సన్నాహక సమావేశంలో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు పోటీ చేసి సర్పంచ్, వార్డు సభ్యులను కైవసం చేసుకోవాలని తెలిపారు. భూ బదలాయింపు జరుగుతుంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న పరిశ్రమలన్నీ కూడా బయటికి తరలించి ఆ ల్యాండ్ అంతా కూడా ఆ ల్యాండ్ పైన జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి కదా మేడం, బీజేపీ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది? పార్టీ ఎన్నికలు కాదు కనబడతలేదు. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది. ప్రభుత్వ భూములతోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తే నేను కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తాము. వారికి వీరికి తేడా ఏం లేదు. ప్రభుత్వ భూములనంతా కూడా అడ్డగోలుగా అమ్ముకొని వ్యాపారం చేసుకుంటామని అనేకమైనటువంటి భూములను వాళ్ళు రియల్ ఎస్టేట్లో వాళ్ళు భాగస్వాములై ఈ భూముల దందా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. వాళ్ళ ఈరోజు హైదరాబాదు చుట్టుముట్టే కాదు, ఎక్కడెక్కడ భూములు ప్రభుత్వ భూములు ఉన్నా వాటి పెద్ద పెద్ద రియాల్టర్లకు అంటగడుతూ ఆ భూముల యొక్క వాల్యూస్ను అడ్డగోలుగా పెంచుకుంటూ పేదవాళ్ళు హైదరాబాద్ ఎక్కడ కూడా భూమి కొనటువంటి పరిస్థితిని ఏర్పాటు చేయడమే కాకుండా వాళ్ళు మరి ఈరోజు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మరి ఈరోజు ఆకాశానికి ఎగిసిపోయేటటువంటి విధంగా ఈరోజు వ్యాపారం చేసుకుంటా ఉన్నారు. పెద్ద పెద్ద కంపెనీలకు ఈరోజు భూములు అంటగట్టి మరి ఈరోజు వాళ్ళు పక్కన ఉన్నటువంటి భూముల ధరలు పెంపుకొని అనేక రకాలుగా దీని ద్వారా లబ్ధి పొందే విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేస్తున్నటువంటి కార్యక్రమం మనం చూస్తూనే ఉన్నాం కళ్ళారా. ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం స్వయంగా ఇది ప్రభుత్వం చేస్తూ ఉంది. వాళ్ళు ప్రభుత్వ భూములను ఇవాళ మొత్తం వ్యాపారం చేసుకొని వాటిని వీళ్ళకి మన కార్పొరేట్ సంస్థలకు అంటగడతా ఉంది. ఈరోజు అనేక సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, పెద్ద పెద్ద ఫార్మసీ కంపెనీలు ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు ప్రజాధనంతో వేల కోట్లకు పడగలెత్తి ఈరోజు ఈ భూములను కొంటా ఉన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఈరోజు ఒకరిని మించిన ఒకరు అయిపోయింది టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రం అప్పుల పాలైపోయింది. ఆ అప్పుల పాలైనటువంటి రాష్ట్రంలో ఇంకా అప్పులు చేసుకుంటూ ప్రజలకు ఇలాంటి అభివృద్ధి లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికెక్కడో ఇలాంటి అభివృద్ధి నోచుకోలేదు. తెలంగాణ ఇంకా అప్పులు తీసుకొచ్చడం, భూములు అమ్ముకోవడం, దీని మీద ఈ యొక్క అమ్మిన పైసల్ని ఇంకేదన్నా వాళ్లకు లాభం చేసుకునేటువంటి పనులే చేస్తున్నారు తప్ప ఈరోజు ప్రభుత్వ భూములు అమ్మి ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఒరిగింది ఏమీ లేదు. కేవలం కొందరి యొక్క అభివృద్ధి కోసమే ఈరోజు ఈ యొక్క భూముల అమ్మకాలు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ ప్రభుత్వాలు చేస్తూ ఉంటాయి. అదేవిధంగా ఈరోజు సర్పంచ్ ఎన్నికలు కూడా ఈరోజు చూస్తున్నాం. రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయింది. ఈరోజు జీతాలు ఇచ్చే పరిస్థితులు లేదు. ఉద్యోగులకు ఈరోజు 4 DOలు 5 DOలు పెండింగ్ ఉన్నాయి. ఉద్యోగస్తులకు కూడా ఎక్కడ కూడా సరైనటువంటి విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జీతాలు డాక్టర్లు ఉన్న సమ్మె చేసి
ఆయుష్లో పనిచేస్తున్న డాక్టర్లందరూ కూడా కేంద్ర ప్రభుత్వం 60% నిధులు, రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులు. 60% ఇచ్చే కేంద్ర ప్రభుత్వం జీతం వాళ్ళకి వస్తుంది, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 40% జీతాలు వాళ్ళకి రావడం లేదు. మొత్తం పెద్ద ఎత్తున హైదరాబాద్ దాకా ఎక్కి మొత్తం ధర్నా చేస్తే మరి ఇప్పటిదాకా వాళ్ళకి అతిగతి లేదు. ఒక నెల ఇచ్చి మళ్ళీ ఇప్పటిదాకా జీతాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. సో సర్పంచ్ ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వం రావాల్సిన, కేంద్ర ప్రభుత్వం సర్పంచ్ ఎన్నికలు పెడితే 3,000 కోట్లు వస్తే డబ్బుల కోసమే ఈరోజు ఎన్నికలు అంటుంది తప్ప, ఎందుకంటే ఇంతవరకు కూడా ఒక చిల్లి గవ్వ ఒక గ్రామ పంచాయతీకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది అధికారంలోకి వచ్చి, చిల్లి గవ్వ రాష్ట్ర ప్రభుత్వం ఈ గ్రామ పంచాయతీలు అభివృద్ధికి ఇవ్వలేదు. ఎక్కడ కూడా అభివృద్ధికి రాష్ట్ర గ్రామ పంచాయతీలు నోచుకోలేదు. ఎక్కడైనా రోడ్లు అయినాయి అంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా జరిగినటువంటి ఇళ్లతో రోడ్లు, సీసీ రోడ్డు తప్ప, ఎక్కడైనా అంగన్వాడీ బిల్డింగ్లు అయినాయి అంటే ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా అంగన్వాడీ బిల్డింగులు తప్ప, ఎక్కడైనా గ్రామ పంచాయతీలు అయినాయి అంటే కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా అయిన పనులే తప్ప, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి అభివృద్ధి పనులు కేంద్ర ప్రభుత్వం ద్వారా శాంక్షన్ అయినటువంటి నిధులతోనే ఈరోజు జరుగుతూ ఉంది తప్ప రాష్ట్ర ప్రభుత్వ నిధులు జీరో అని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నా. గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇందిరమ్మ చీరలు ఇచ్చి ఎన్నికలకు పోతున్నాడు ముఖ్యమంత్రి. అంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క తీరు ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళు సర్పంచ్ ఎన్నికల్లో ఇందిరమ్మ పేరు మీద చీరలు ఇచ్చి ఓట్లు వేయించు. స్వయంగా నిన్న ముఖ్యమంత్రి కొడంగల్లో చెప్పిండు, ఇందిరమ్మ చీరలు కట్టుకొని పోయి మీరు మాకు ఓట్లు వేయండి అని. అంటే ఏ విధంగా ఈరోజు ఓట్ల కోసము ఈ రాష్ట్ర ప్రభుత్వము మరి ఈరోజు ఏ గడ్డైనా తినడానికి సిద్ధంగా ఉందో, ఇంతకంటే ఎక్కువ సాక్ష్యం చెప్పడానికి అవసరం లేదు. ఈరోజు కాలేజీలలో పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు లేవంటున్నారు. పిల్లలు చదువుకున్నటువంటి పిల్లలకు కాలేజీలలో పూర్తి చేసి వాళ్ళ ఎడ్యుకేషన్ పూర్తి వేరే దగ్గర పోయి ఇంకా ఉన్నతమైన చదువులు చదువుకోవాలంటే వాళ్ళ సర్టిఫికెట్ ఇవ్వడానికి కాలేజీలో ఒప్పుకోవడం లేదు. కాదు వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ కాలేజ్ కాబట్టి దానికి చెల్లించడానికి డబ్బులు లేవు. మరి మా అమ్మ అంటే మా అక్క చెల్లెలని అడుగుతున్నా, మా సోదరి మనం అడుగుతున్నా, వాళ్ళు ఇచ్చే 300 రూపాయల ముద్దుక చీరలకు మనం ఆశపడి ఓట్లు వేస్తామా? ఒక్కసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మన పిల్లల చదువులకు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ లేదు. నెలకు 2,500 రూపాయలు 18 ఏళ్లు దాటిన ప్రతి మహిళకు ఇస్తా అన్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటిదాకా ఏ మహిళకు ఇవ్వలేదు. నెలకు 2,500 ఇస్తే మరి ఈరోజు ఒక్కొక్కరికి 60,000 రూపాయలు రావాలి. మరి 300 రూపాయల చీర ఇచ్చి మీరు నాకు ఓట్లు వేయండి అని అడుగుతున్నాడు. ఓసారి అందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు గ్రామ పంచాయతీల అభివృద్ధి మొత్తం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అనేది జరుగుతున్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలని, ఉచిత బియ్యం కానీ, గ్రామ పంచాయతీల అభివృద్ధి కానీ, మహిళా సంఘాలకు ముద్రా లోన్లు కానీ, ముద్రా లోన్లు చేసిన వ్యాపారాలు చేసిన వాళ్ళకి లోన్లు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి కానీ, ఎరువుల సబ్సిడీ కానీ, గ్రామాల్లో ఈరోజు ఏ రైతుకైనా మహిళకైనా ప్రతి ఒక్కరికి సహకారం అందుతున్నాయంటే అవి కేవలం కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా విషయాన్ని ప్రజలందరూ కూడా గ్రహించాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఇది పార్టీలకు సంబంధం లేనటువంటి ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు. సో ఈ సర్పంచ్ ఎన్నికల్లో మరి వారు ముఖ్యమంత్రి గారేమో దీంట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వము 2000 రిజర్వేషన్లు చాలా గమ్మత్తు